ఈరోజు ఆకాశంలో ఒక అద్భుతం జరుగుతుంది. మరీ ముఖ్యంగా యూరోపియన్స్కి ఇది కొంచెం క్లియర్గా కనపడబోతుంది అనమాట. ఒక రేర్ సోలార్ ఎక్లిప్స్. అంటే గ్రహణాల్లో రెండు రకాలు ఉంటాయి, సంపూర్ణ గ్రహణం అంటారు, పాక్షిక గ్రహణం అంటారు. ఇది సంపూర్ణ గ్రహణం అనమాట. సో ఇప్పుడు మాకు దగ్గరలో ఉన్న ఒక లేక్ దగ్గరికి వెళ్తున్నాం అది విట్నెస్ చేయడానికి. నార్మల్గా ఇలాంటి గ్రహణాలు వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే సూర్యుడిని చూడడానికి ట్రై చేస్తారనమాట. అది చాలా డేంజర్. మన కంటి వెనకాల ఉన్న రెటీనా చాలా దెబ్బతినేస్తుంది అనమాట. సూర్యుడిని ఎప్పుడు డైరెక్ట్ గా చూడకూడదు. అండ్ ఎక్లిప్స్ చూడడానికి ఇలాంటి స్పెషల్ గ్లాసెస్ ఉంటాయి అనమాట, సర్టిఫైడ్ గ్లాసెస్ ఇవి. సో వీటితోనే చూడాలి. మీకు గుర్తుందా, నేను ఒక సైకిల్ రైడ్ చేశాను కదా, ఆ సైకిల్ రైడ్ చేసిన లొకేషన్ అనమాట ఇదంతా. బ్యూటిఫుల్ ఉంటుంది. ఈ ఎక్లిప్స్ మొత్తం 1.5 గంట ఉంటుంది. సో మేము ఫుల్గా ప్రిపేర్డ్గా వచ్చామన్నమాట. సరదాగా బ్లాంకెట్స్ కూర్చోడానికి అన్నీ తెచ్చుకున్నాం, ఫుడ్ కూడా తెచ్చుకున్నాం. చాలామంది ఈ రేర్ ఈవెంట్ని చూడడానికి మొత్తం ఆ చివరి వరకు ఉన్నారు జనాలు. ఎస్పెషల్లీ ఇక్కడ ఎంత గ్రౌండ్లో ఉంది కదా, పెద్ద గ్రౌండ్ లాగా. సరదాగా అక్కడ కూర్చుని అది విజువల్ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. రోజా ఇప్పుడు కార్ దిగి చూస్తుందన్నమాట ఫస్ట్ టైం ఎక్లిప్స్. చూడండి, సన్ అంత బ్రైట్గా కనిపిస్తుందా, కానీ మనకి గ్లాసెస్లోంచి మాత్రం ఒక యాపిల్ పండులా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు సోలార్ ఎక్లిప్స్ ఆల్మోస్ట్ 50% అనమాట. నాకు ఇప్పుడు సూర్యుడు 50% కనిపిస్తున్నాడు. సూర్యుడి మీదకి అలా చంద్రుడు అడ్డొస్తాడు అనమాట. సో టెక్నికల్లీ సోలార్ ఎక్లిప్స్ అంటే ఏంటంటే సూర్యుడికి భూమికి మధ్యన చంద్రుడు వస్తాడు కరెక్ట్గా. ఓకే, నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను ఒకసారి. వా, సూర్యుడిని మొత్తం కవర్ చేస్తాడు చంద్రుడు. చిన్నది సూర్యుడి దగ్గర ఉన్న పైన చిన్న దార అలా కనిపిస్తుంది అన్నమాట. క్రేజీ వ్యూ అండి. అసలు వదిన ఎలా అనిపిస్తుందో చెప్పండి. చాలా షాకింగ్ గా ఉన్నదండి. అవునండి, అసలు నేను చిన్నప్పుడు కూడా ఎప్పుడు చూడలేదండి. అసలు ఎప్పుడో ఒకసారి వచ్చి ఉంటుందేమో చిన్నప్పుడు కదా. చాలా బాగున్నదండి. అసలు మనకి సూర్యుడి నుంచి వచ్చే హార్మ్ఫుల్ రేస్ ఉంటాయి కదా, యూవీ రేస్, అన్నిటిని ఫిల్టర్ చేసేసి ఆ క్లియర్ పిక్చర్ని చూపిస్తుంది అనమాట ఈ డార్క్ గ్లాసెస్. అద్భుతం నిజంగా. మళ్ళీ 2083లోనే. సో అప్పుడు మనం ఉంటాం లేవు కూడా తెలియదు. విషయం ఏంటంటే ఇండియాలో చాలాసార్లు గ్రహణం వస్తుందంటే గ్రహణం వచ్చిన తర్వాత తలస్నానం చేసేయడం తప్ప అంటే ఎప్పుడు అంటే ఈ స్పెక్స్ పెట్టుకుని ఎప్పుడు చూడలేదు. ఇది చాలా రేర్ ఎక్లిప్స్ కదా. మొత్తం ఈ ఎక్లిప్స్ గ్లాసులన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి అనమాట. ఈ స్పెక్స్ చాలా లక్కీగా అక్క వాళ్ళ కొలీగ్ ఇచ్చారనమాట. ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలండి. మనకి ఫ్రాన్స్లో సుమారు ఒక 90% వరకు కనిపిస్తుందంట. చాలా క్లియర్ పిక్చర్ అయితే ఉంది. సూర్యుడు మొత్తం కవర్ అయిపోయాడు అనమాట ఇప్పుడు చంద్రుడితో. విచిత్రంగా టెంపరేచర్ కూడా అలా డ్రాప్ అయిపోయింది. చాలా చల్లగా అనిపిస్తుంది ఇప్పుడు. చూసారా లైటింగ్ ఇందాకటికి ఇప్పటికి ఎంత డ్రాప్ అయిపోయిందో. గ్రహణం వీడిపోయింది అనమాట. ఇందాకటితో పోలిస్తే మళ్ళీ సన్ బ్రైట్గా కనిపిస్తుంది. ఏంటంటే చంద్రుడు సూర్యుడి నుంచి అలా మళ్ళీ పక్కకు అలా తన పాత్రలోకి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ సూర్యుడు అలా క్లీన్ షేప్లోకి కనిపిస్తాడు అనమాట. అంటే చంద్రుడు అలా అడ్డు తొలగిపోతాడు కాబట్టి మళ్ళీ సన్ అలా రేస్ ఎక్కువైనాయి. కొంచెం టెంపరేచర్ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో అదండి, అయిపోయింది. నేచర్స్ గ్రేటెస్ట్ షో అనమాట. ఆకాశంలో అద్భుతం. మన వాళ్ళని అడుగుదాం, ఎలా అనిపించింది ఇవాళ మీకు? చాలా బాగుంది. అసలు ఇలాంటిది ఒకటి చూస్తామని అసలు ఎప్పుడు అనుకోలేదు నేనైతే. అంటే నేను టూలిజం వస్తుంది అనుకున్నాను. టూలిజం అంటే ఎవ్రీ ఇయర్ వస్తుంది అనుకున్నదంట మనీ సపం. నేను అంత బాగుంటుంది అనుకోలేదని. అయ్యో, నువ్వు అనుకున్న దానికంటే బాగుందంటారా? చాలా బాగుందండి. అసలు నిజంగానే వినడం తప్ప సూర్యగ్రహణం అని చిన్నప్పటి నుంచి చూడడం చాలా ఎక్సైట్మెంట్ గా అనిపించింది. చిన్నప్పటి నుంచి మనం ఎన్నోసార్లు సూర్యగ్రహణం వచ్చింది న్యూస్లో వినడం, అది తప్ప సో ఇన్ని సంవత్సరాల తర్వాత ఆపర్చునిటీ వచ్చింది. చాలా బాగా అనిపించింది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. యూరోప్ నుంచి ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.